ఆ బోలు సంపాదించావు కదా, బాగానే ఉంది కదా నీకు తమ్మినేని, ఎందుకు ఈ నికృష్టం? యజమాని అందవరపు గోవిందరాజులు బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ. అతను చచ్చిపోయినట్టుగా శ్రీకాకుళం కార్పొరేషన్లో నకిలీ మరణ ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ఎంత కిలాడివయ్యాడవు, పైకి కనపడవు కానీ, బొట్టు గిట్టు పెట్టుకొని పెద్ద వేదాంతిలా కనపడతావు కానీ నువ్వు పెద్ద కిలాడి అయ్యాడు. నీవు తమ్మినేని సీతారాం, నీవు నీ కొడుకు ఆ శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ తమ్మినేని సీతారాం కొడుకు, ముగ్గురు కుట్ర పన్ని కన్స్పైర్ అయి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేసి బ్రతుకున్న మనిషిని చంపేసి, ఫిజికల్ గా కాదు పేపర్లలో, ఒక డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఆ డెత్ సర్టిఫికెట్ పెట్టి 4 కోట్ల పైచిలకయ్యే భూ కబ్జా చేస్తావా తమ్మినేని సీతారాం గారు? మీకు తగునా? సిగ్గుగా లేదా? అడబాల రజని అని ఒరిస్సాలో ఉంటుంది అమ్మాయి. ఒడిస్సాలో ఉన్న అడబాల రజని అనే అమ్మాయిని తీసుకొచ్చి నకిలీ కుమార్తె, ఈ గోవిందరాజులకి కుమార్తె అని చెప్పి ఈ అమ్మాయి పేరు మీద ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా తీసి ఇచ్చాడు తహసీల్దార్. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్ని కూడా ముద్దాయిగా పెట్టాలా? సస్పెండ్ చేయటం కాదు, దే షుడ్ బి యాడెడ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్. ఈ అమ్మాయి ఒరిస్సాలో ఉన్న అడబాల రజని ఈ గోవిందరాజుల కూతురు ఎట్లా అవుతుందండి? ఎంత కథ రాసావయ్యా తమ్మినేని? అంటే డబ్బు కోసం ఎంత నీచానికైనా పాల్పడతావా? డబ్బు కోసం ఎంత దిగజారుడు పనులైనా చేస్తావా మిస్టర్ తమ్మినేని? పైకి ఎంత నగనాచి కబుర్లు చెబుతాడండి. హౌస్ లో నేను నిజమే కామోసు, మంచి నీతిమంతుడు కామోసు అనుకున్నా. ఇదా నీ జాతకం? ఇదా నీ బండారం మిస్టర్ తమ్మినేని? ఎక్కడ అండర్ గ్రౌండ్ లో ఉన్న తమ్మినేని సీతారాముని, అతని శ్రీమతి, అతని కొడుకు ప్రజలకు కూడా తెలియాలా? వీలుంటే బేడీలు వేయాలా? 13 ముద్దాయిలు మొత్తం ఇందులో ఐడెంటిఫై అయ్యారని చెప్పి కూడా తెలుస్తోంది. ఆ 13 కూడా అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి కూడా కోరుతుంది.